హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఫైనల్లీ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రాజేష్ అండ్ అఖిల పెళ్లి వీడియో అయితే పెట్టేశాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. కాలగోలు సంబరాలు అయిపోయాక ఈవినింగ్ 5 నుంచి 6 వరకు అయితే అందరము రెడీ అయ్యాము. ఇక్కడ అదే టైంలో పానీపూరి చాట్ అయితే పెట్టారు. ఆ విషయం నేను ఈ వీడియో చూసిన వరకు కూడా తెలియదు అనమాట, పెట్టారన్న సంగతి. అంతా రెడీ అయ్యాక పెళ్లి కొడుకుది ఓని కనిపించలేదన్నమాట. అంటే నేనే పెట్టాను బాబు డ్రెస్, అలాగే ఓని కానీ ఆ టైంకి కనిపించలేదు. హడావుడి అయిపోయామన్నమాట. అది దొరకకపోతే దీంతో అయితే అలాగ ఫోల్డ్ చేసేసి పెట్టాము. సో మండపంకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి. ఒరిజినల్గా ఎలా ఉందో అలానే పెట్టండి సిస్టర్, చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి అన్నారు కదా. ఈ వీడియోలో అయితే అలానే పెడతాను చూడండి. కుమార్ వెనక్కి వచ్చాయి. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్తాము. 3 పేరంటారు లేదా 5 పేరంటారు. అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి మేము 3 సార్లు తిప్పేసి అయితే కూర్చోబెడతాము. ఆ తర్వాత సేమ్ అలాగే పెళ్లి కూతురు కూడా చేయాలి. పెళ్లి కూతురు కూడా సేమ్ అలాగే 3 సార్లు చుట్టూ తిప్పేసి పెళ్లి కొడుకు పక్కనైతే కూర్చోబెడతాము. పెళ్లి రోజు నాకైతే చాలా పెద్ద బ్యాడ్ జరిగిందండి. అది నా లైఫ్లో మర్చిపోలేను. అదేంటి అన్నది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుండబోతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇక్కడ మేము కూర్చున్నాం కానీ మా అక్క పెద్దతే వాళ్ళ కోడలు ఆ ఉమక్క వాళ్ళు రాలేదనేసి నేను చూస్తున్నాను అనమాట. ఇంకా మా అక్క కనిపించగానే వచ్చి ఇక్కడ కూర్చో అనేసి అంటున్నాను. పర్వాలేదులే అనేసి అంటుంది. ఇంకా వచ్చి వెనక కూర్చో అనేసి అంటున్నాను. ఇంకొచ్చేసి ఇక్కడ పెళ్లి గురించి అయితే పూజ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా పెళ్లికి పూజ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు సరిగ్గా తెలియదు. మళ్ళీ ఒకటి పోయి ఇంకొకటి చెప్పేస్తే మళ్ళీ మీరు అదే పట్టుకుంటారు. అందుకనేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఒరిజినల్గానే పెట్టేస్తూ ఉన్నాను. రైట్ సైడ్ మా దంపతులం కూర్చున్నాము, అలాగే లెఫ్ట్ సైడ్ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ అయితే కూర్చున్నారు ఇక్కడ. జనాలు అయితే చాలానే వచ్చారండి పెళ్ళికి కూడా. అంటే ముహూర్తము మరీ నైట్కి కాదు, మరీ మార్నింగ్ కాదు, మంచి టైంకి అయితే పడింది. ఇలాంటి టైంకి ముహూర్తం పడితే కనుక జనాలు బాగా వస్తారు. ఇక్కడ పెళ్లి కూతురు పేరెంట్స్ పెళ్లి కొడుక్కి కాళ్ళు అయితే కడుగుతున్నారు. పెళ్లి కొడుకే కాళ్ళు కడిగిన నీళ్ళని వాళ్ళ నెత్తి మీద అయితే వేసుకుంటారు. అంటే ఇది ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది అనుకుంటా ఈ సాంప్రదాయము, మా దాంట్లోనే కాకుండా. నాకు తెలిసి ఈ వీడియో కూడా మీరు ఏదో ఒక కమెంట్ అయితే చేస్తారు. అంటే పెళ్లి కూతురు శారీ కంటే మీ శారీ బ్రైట్గా ఉంది అనేసి. చెప్పాలంటే పెళ్లి కూతురు శారీలో నా శారీ హాఫ్ ప్రైజ్ అండి. మంచిగా రెడీ అయితేనేమో డామినేట్ చేస్తున్నారు అనేసి అంటారు, నార్మల్గా రెడీ అయితే మీ ఇంట్లో పెళ్లికి మీరే సరిగ్గా రెడీ అవ్వలేదు అంటారు. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదండి మీ కమెంట్స్కి. పెళ్లి కూతురికి అసలు శారీనే
నచ్చలేదు, మీరు తీసుకున్నారు అని అంటున్నారు. అసలు చెప్పాలంటే పెళ్లి కూతురుతో సహా అందరికీ ఆ శారీ నచ్చిన తర్వాతనే మేము తీసుకున్నాము. 100 మందిలో ఖచ్చితంగా 10 మంది ఎక్కడో ఒకరు ఉండనే ఉంటారు నెగిటివ్గా కమెంట్ చేయడానికి. అంగా వంగా కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ పాంచాల గౌడ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక యోవేతామిది పరమం ప్రహృష్యత. ఈ కన్యను భార్యగా స్వీకరిస్తున్నాను. ఈమెను ధర్మమునందు అర్థమునందు కామ్యమునందు మోక్షమునందు విడిచిపెట్టను విడిచిపెట్టను విడిచిపెట్టను. ఓం శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ. ఇక్కడైతే పంతులు గారు పెళ్లి కూతురికి పసుపు గుమ్మలు అయితే ఇస్తారు దంచడానికి. సో వాళ్ళ అమ్మ అలాగే అఖిల అదైతే దంచుతూ ఉన్నారనమాట. సో ఆ దంచిన పసుపుని దానికైతే రాయాలి, అలాగే అదే పసుపుతో పూజ చెయ్యాలి అని శతమానాలకు కూడా బొట్లు పెట్టాలి. ఇంకొందరు ఎలా కమెంట్ చేస్తున్నారంటే అఖిల వాళ్ళ అమ్మ అసలు నవ్వట్లేదు, వాళ్ళ అమ్మకి అసలు పెళ్ళే ఇష్టం లేదేమో అనేసి కమెంట్ చేస్తున్నారు. ఏ కూతుర్నైనా ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నామంటే ఏ తల్లికైనా సరే మొహంలో బాధ అన్నది ఉంటుందండి. సో అది మీరు అర్థం చేసుకుంటే బెటరు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు దంచిన పసుపుతో పూజ చేస్తున్నారు, అలాగే శతమానాలకి బొట్లు అయితే పెట్టారు. మా హెన్స్గా వేసుకున్న ఈ పట్టు లెహెంగా అలాగే జటపైలో చాలా క్యూట్గా ఉంది కదండి. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ లెహెంగాలో సైజెస్ కూడా ఉంటాయి అనమాట, మీకు కావాల్సిన సైజెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మా బాబు అయితే రిసెప్షన్ నుంచి కూడా కనిపించట్లేదు కదా, మార్నింగ్ 10కి పడుకున్నాడు, 2:30కి ఇలా లేచాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు రెడీ చేయించేసి అయితే తీసుకొని వస్తారు. బాబుకి రెడీ చేద్దామన్న టైంకి బాబు డ్రెస్సే కనిపించలేదు అనమాట. అంటే ఇంత హడావిడిలో అసలు ఒక దగ్గర పెట్టేసి ఇంకో దగ్గర వెతుకుతూ ఉంటాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టడానికి టైం అయితే అయ్యింది. ముహూర్తం అంటే తాళి కట్టే ముహూర్తం కాదండి, జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం అనమాట. 7:19కి కరెక్ట్గా జీలకర్ర బెల్లం అయితే పెట్టాలి. ఫైనల్గా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు, అంటే పెళ్ళి అయిపోయినట్టే. ఇంకా తాళి కట్టినప్పుడు అందరూ అక్షింతలు వెయ్యాలి కదా, ఇంక ఇక్కడ అక్క వచ్చేసి తీసుకుని వెళ్తుంది. చాలా హెల్ప్ చేసిందండి అక్క మాత్రం, చాలా థ్యాంక్స్ అక్క. పెళ్ళి ముందు నుంచి పెళ్ళి అయిన తర్వాత వరకు కూడా మొత్తం కూడా హెల్ప్ చేసింది అనమాట అక్క మాత్రము. ఇంకా అసలు జనాలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఇటువైపు కొందరు, అటువైపు కొందరు, ఎదురుగా కొందరు అలా కూర్చోవాల్సి వచ్చింది.
పెళ్లిలో నేను వేసుకున్న శారీ మాత్రం హైలైట్ అయ్యిందనమాట. అంత బాగుంది. ఈ శారీ వచ్చేసి నేను పట్టు శారీ DC3 అనే ఇన్స్టా పేజ్ లో అయితే తీసుకున్నానండి. వీళ్ళ దగ్గర ప్యూర్ కంచిపట్టు శారీస్, సెమీ కంచిపట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఫ్యామిలీ కాంబోస్, హాఫ్ శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళ వాట్సాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్, అలాగే ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి. పెళ్ళి అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి దండలు మార్చుకుంటున్నారు. పక్కన మా బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ध्रुवन्ते राजावरणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्रस्य राष्ट्रं धारयतां ध्रुवम्. దండలు మార్చుకున్న తర్వాత తలంబరాలు అయితే పోసుకున్నారు. ఇంకా ఊదుకోవడానికి చిన్న బాల్స్ లాంటివి కూడా తీసుకొని వచ్చాం, కానీ అసలు అంత టైం కూడా లేకపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు అక్క అయితే పెళ్లి కూతురికి మెట్టెలు అయితే పెడతది అనమాట. మా దాంట్లో ఇది సాంప్రదాయము. సో ఇంకా అక్కలు చాలా మంది ఉన్నారు, కాకపోతే మా పెళ్లికి కూడా ఈ పిన్నే పెట్టారు. సో ఇంకా ఈ పెళ్లికి కూడా ఈ పిన్నే పెట్టని అన్నట్లుగా ఈ పిన్నికి అయితే పెట్టమని చెప్పాము. పెళ్లిలో వయసు కూడా బాగా రెడీ అయింది, న్యాచురల్గా బాగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ కి బట్టలు పెడతాము, అలాగే వాళ్ళు మాకు బట్టలు అయితే పెడతారనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. పెళ్లికి నాకు ఒక బ్యాడ్ జరిగిందని చెప్పాను, కానీ అది ఏంటి అన్నది చెప్పలేదు కదా. పెళ్లి రోజు నా జ్యువెలరీ మొత్తం పోయిందండి. అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే పోయింది. నా పెళ్ళికి ఎంతో ఇష్టంగా తీసుకున్న పెళ్లి సెట్ మొత్తం పోయింది. అలాగే దాంతోపాటు ఇంకా 2-3 సెట్లు అయితే ఉండేవన్నమాట. మొత్తం కలిపి ఒక 40,000 వాల్యూ అయితే చేస్తాయి. వడ్డానాలు అవన్నీ కూడా పోయాయి. చాలా 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 బాధపడ్డాను. పెళ్ళిళ్ళు అంటేనే హడావిడిగా ఉంటుంది. సో ఈ హడావిడిలో అవి ఎవరు తీసుకున్నారు అన్నది అయితే తెలియదు, కానీ నేనైతే చాలా 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 ఫీల్ అయ్యానండి. పెళ్ళి అనేది ఒక లైఫ్ లాంగ్ మెమొరీ. ఆ పెళ్ళికి ఎంతో ఇష్టంగా తీసుకున్న సెట్ పోయింది అనేసి నేను బాధపడుతున్నాను. మిగతావైతే పోయినా కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు, కానీ ఆ గుర్తింపు అన్నది నాకు పోయిందనమాట. తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తిరిగి ఇవ్వరు, ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే. కాకపోతే తీసుకునే ముందు కొంచెం ఆలోచించాల్సింది, అది పోయాక ఎంత బాధపడతామో అన్నది. పెళ్ళి అయితే చాలా సరదాగా చాలా బాగా జరిగింది, కానీ నెక్స్ట్ డే అవి పోయాయని తెలిసిన తర్వాత చాలా 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 బాధపడ్డాము. ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పిన్ అయితే హారతి అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చుక్క చూపించడానికి పంతులు గారు అయితే తీసుకొని వస్తారు. సో ఈ పెళ్లికి ఫోటోగ్రఫీ మొత్తం పందిర్రాట, హల్దీ, పెళ్లి ఇదంతా కూడా స్టోరీస్ బై ఫోటోపీడియా వాళ్ళు అయితే చేశారనమాట. సో మీకు కూడా ఏమైనా ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళు ఏ ఉన్నా సరే మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇలా చెప్పినందుకు ఏదో ప్రమోషన్ అనుకోకండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మాకు ఒక ఫ్యామిలీ టైప్ అయ్యారు, అందుకనేసి చెప్తున్నాను. మీరు చూపించండి. అదే ఒకసారి చెప్పండి. ఆయన పైకి చూపించిన నమస్కారం చేయడం అది అలాగా కొంచెం డౌన్ చేయండి. ఈ చుక్క చూపించడం అయిన తర్వాత అక్కడైతే ఒక ½ అన్ అవర్ పాటు కామెడీ అయితే జరిగింది. ఎంతమంది పెళ్లి వీడియోస్ పెట్టినా సరే మీరు పెట్టిన వీడియో గురించే వెయిట్ చేస్తున్నాము అనేసి అయితే అన్నారు కదా, దానికైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టినంత క్లారిటీగా ఎవ్వరు పెట్టలేరు. అఖిల ఇన్స్టా లైవ్ పెట్టడంతో వెంటనే చాలా మంది డౌన్లోడ్ చేసుకుని వెంటనే యూట్యూబ్ లో అయితే పెట్టేశారు. మా ఇంట్లో జరుపుకున్న పెళ్లిని ఇంకెవరో ఇంట్లో కూర్చొని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మాకెలా ఉంటది చెప్పండి. అలా డౌన్లోడ్లు చేసుకొని పెట్టుకుంటారనేసి మేము ఇన్స్టా లైవ్ స్టాప్ చేయడం అయితే జరిగింది.
ఆ విషయం అఖిలకి తెలియక పెట్టుండొచ్చు, కానీ ఒక యూట్యూబర్స్గా మనకి తెలుసు కాబట్టి మేము ముందు జాగ్రత్తగా స్టాప్ చేయమన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు వాళ్ళ బ్రదరు చెప్పులు అయితే వేస్తున్నారు. ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు అనమాట, మాకు 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలి అని చెప్పేసి. సో ఒక తమ్ముడు వచ్చేసి చెప్పులు వేశాడు, ఇంకా పెళ్లి కూతురు ఇంకో అన్నయ్య వచ్చేసి గొడుగు అయితే వేస్తున్నారు అనమాట. వాళ్ళిద్దరు కలిపేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు వచ్చేసి వేస్తే వేయండి లేదంటే మానేయండి, 10,000కి ఎక్కువ ఇవ్వను, నీకైతే 1000 రూపాయలు ఇస్తారనేసి ఆ బాబుతో అయితే కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ అసలైన ఎమోషన్ అయితే ఉంటుందండి, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. చాలామంది ఎమోషనల్ అయ్యారు, మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఎమోషనల్ అవుతారు. మా హస్బెండ్ ఏమో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోకండి, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి అనేసి అందరినీ కూర్చోబెట్టారనమాట. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వాళ్ళకి పేరెంట్స్ లేరు, అందుకే మేము కన్యాదానం తీసుకున్నాము అన్న విషయము. అంత పెద్ద బాధ్యతని ఇంత చిన్న ఏజ్లో ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము చాలా సక్రమంగా అంత నడిపాము అనేసి అయితే మేము అనుకుంటున్నాము. అండ్ ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం అనమాట మేమైతే. మా హస్బెండ్ పడిన టెన్షన్ మాత్రం అంతా ఇంత కాదండి. అసలుకి ఒక కొడుక్కి ఎలా పెళ్లి చేస్తారో అదే విధంగా తమ్ముడికి కూడా జరపాలి అనేసి అనుకున్నారనమాట. అదే విధంగా జరిపారు కూడా. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏఐ వీడియో అయితే చేయించారు, వాళ్ళ పేరెంట్స్ పైనుంచి వచ్చేసి వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చినట్టు. ఈ ఏఐ వీడియో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు కదండి. చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఇది ఎలా జరిగింది, ఎలా చేశారు అన్నది. పేరెంట్స్ లేనందుకు వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారు, ఇంకా బాగుండాలి అనేసి మీరు కూడా కోరుకోండి, కానీ ఏదోలాగా నెగిటివ్ కమెంట్స్ చేసేసి విడగొట్టాలని మాత్రం చూడకండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు అర్థం చేసుకోండి. మా వీడియోలోకి వచ్చి వాళ్ళ గురించి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, వాళ్ళ వీడియోలోకి వెళ్ళి మా గురించి కూడా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్. అనవసరంగా మీకు ఏమీ రాదు, కానీ మాలో మేము చాలా బాధపడాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చాయండి, అంత ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ వీడియో చూస్తున్నప్పుడు. అండ్ రాజేష్ కూడా చాలా ఏడ్చాడండి. అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా ఫస్ట్ టైం చూశాను, అంటే పర్సనల్గా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఎదురుగా తను ఏడవడం చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ వీడియో చేయించడం వర్త్ అనేసి అయితే అనిపించిందండి. ఒక లైఫ్ టైం మెమొరీ అనమాట. వాళ్ళు ఇక్కడ లేకపోయినా సరే వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. అందరి ఎమోషన్స్ చూపిస్తున్నాం, కానీ అక్కడ క్లియర్గా వీడియో ఏంటన్నది అయితే చూపించలేదు కదా. నెక్స్ట్ అదే పెడతాను, కాకపోతే సాంగ్తో పెడితే కాపీరైట్ వస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయితే పెడతాను.
చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ చేయండి. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము ఆ వీడియో చూసాక. ఇదైతే పెళ్ళిలో ఒక హైలైట్ వీడియో అనేసి అయితే చెప్పొచ్చు. సో అంతా జరిగాక ఇప్పుడు మళ్ళీ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కలిపేసి ఇంట్లో అయితే కుడుకాలు పెట్టేసి అడుగు అయితే పెట్టిస్తారు. కాకపోతే వీళ్ళైతే డోర్లు వేసేసారనమాట. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు డోర్లు వేసేసి పేర్లు అయితే చెప్పమంటారు. డోర్ తీయండి, ఇస్తాం పిల్లకి. నేను నా భార్యతో అఖిలతో వస్తున్నాను. ఫైనల్లీ మీరు ఎంతగానో ఎదురు చూసిన పెళ్లి వీడియో అయితే పెట్టేశాను. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇది లెంతీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడితో అయితే స్టాప్ చేసేసానండి. ఇంతే హ్యాపీగా మా ఫ్యామిలీ అందరూ కూడా ఉండాలి అని చెప్పేసి మీరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.